మీ ఎడమ చేతిని మీ ఎడమ చేతిని హృదయ స్థానం పైన, ఆత్మస్థానం పైన ఉంచుకొని ఈ విధంగా మనలోని అంతరంగ దైవానికి ప్రార్థన ద్వారా మన సంకల్పాన్ని తెలియజేద్దాం ఫ్రెండ్స్. నాలో నివాసం ఉంటున్న ఓ భగవంతుడా, సచ్చిదానంద స్వరూపమా, విరాట్ స్వరూపమా, నా అంతరంగంలో నీ యొక్క అప్రమేయమైన మహత్తరమైన ఉనికిని విశ్వసిస్తూ పరమానంద భర్తుడినవుతున్నాను తండ్రి. ప్రియమైన ఓ నా దేవా, పరమ పవిత్రమైన మహామూల చైతన్యమా, నా మనోదౌర్బల్యాన్ని నిర్మూలించు తండ్రి. జీవితంలో అన్ని కోణాలను దర్శించగల నా యావై శక్తిని ప్రేమతో దారబోయగల శక్తి నీవు. నా ఆత్మశక్తిని జీవిత సవాళ్లను ఎదుర్కొని నీ యొక్క అపరిమిత శక్తితో ఈ జీవితాన్ని ఆశీర్వదించు తండ్రి. ఇంత అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించిన నాలోని స్వయానికి, నాలోని దివ్యత్వానికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ రామ్పా మాస్టర్. సోబి తదాస్తు తదాస్తు తదాస్తు, అట్లే అగును గాక. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. సోబి తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మేడం. ఇంత అద్భుతమైన సెషన్ కి మాస్టర్ టీచర్ రాంతా గారి చైతన్యంతో పాటు మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ మరి ఈ సెషన్ కి పత్రి మాస్టర్ గారిని, మరి శ్రీడి సాయినాథుల వారిని, వెంకయ్య స్వామి వారిని కూడా వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఈ సెషన్ ని ప్రారంభించుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. చేసిన మాస్టర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మాస్టర్స్, నిన్న మనం చెప్పుకున్నాం, ఆ సెషన్ చెప్తా ఉంటే నాకు ఇంకా నా వల్ల కాలేనప్పుడు మనం వెళ్ళిపోయాం అనమాట. చాలా వైబ్రేషన్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా బాగా కాంటంప్లేట్ అయ్యారు కదా, డీప్ గా అయ్యారా? రాత్రి వచ్చిన వాళ్ళు అయ్యా మేడం. చాలా అద్భుతంగా అసలు మాస్టర్స్ యొక్క ప్రెజెన్స్ చాలా ఉన్నింది. 10 వరకు ఉన్నారు. నాకు కూడా అసలు కళ్ళు తెరవలేకపోయాను. ఫుల్ చాలా బాగా ఉన్నింది మాస్టర్ గారి చైతన్యం. ఈ విధంగా ఆయన ఏం చెప్తున్నాడు, మీ మీద నాకెందుకు అంత ఘడానురక్తి, ఇంత ప్రేమ అంటే మీరు నేను ఒక్కటే కాబట్టి మీ మీద నాకు ఇంత ప్రేమ అని చెప్తున్నారు. కాబట్టి ఇక నుంచి దోషాలుగా, వైఫల్యాలుగా మీకు అర్థమవుతున్న విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పారు. అవి ఏంటి అని అన్నప్పుడు, మానవుడు సృష్టించిన తప్పుల పరిపూర్ణత మరియు అపరిపూర్ణతల భావనల వల్లే జీవిత ప్రగతిని దుస్సాధ్యం చేసే ఆత్మనింద, పశ్చాత్తాపాలన్న ఉచ్చులు కూడా సృష్టించబడ్డాయి. కానీ మాస్టర్స్, మీ మీద ఈ భూతలం మీద మీ అనేక జన్మాంతరాల్లో మీరు ఆచరించిన ఏ కర్మలు కూడా చెడ్డవి కావు, అలాగని మంచివి కూడా కావు. కానీ ఎలా తయారైంది? మానవుడే సృష్టించాడు, ఇది తప్పు, ఇది ఒప్పు అని, ఇది పరిపూర్ణం, ఇది అపరిపూర్ణం అని మానవుడే తన భావనల వల్ల వీటిని సృష్టించాడు. ఈ భావనల వల్లనే జీవిత ప్రగతి ఎలా అయిందంటే ఏదో ఒక అంశంలో ఆగిపోవడం జరుగుతుంది. అసలు ప్రతిదీ కూడా సాధ్యపడనంత జటిలం అయిపోయింది, కఠినంగా మారిపోయింది. మనమే సృష్టించుకున్న తప్పొప్పులు, వీటన్నిటి మరి దోషాలు, మరి అనే విషయాల మీద. కాబట్టి పశ్చాత్తాపాలు కూడా లేవు, కర్మలు కూడా లేవు, దుష్కర్మలు కూడా లేవు, ఆత్మ నింద కూడా లేదు. కానీ అవన్నింటినీ ఉన్నాయన్నట్లు ఇలా చేశారు. కానీ మాస్టర్, ఈ భూతల మీద అనేక జన్మాంతరంలో మనం ఆచరించిన ఏ కర్మ కూడా చెడ్డది కాదు, మంచిది కాదు తెలుసుకోండి. ప్రస్తుతపు ఈ జన్మలోని మీ వ్యక్తిత్వ నిర్మాణానికి విశేషంగా హెల్ప్ చేస్తుంది ఏంటంటే మహా విలువైన, మహా అద్భుత జీవిత అనుభవాలు మాత్రమే. మన అనుభవాలన్నీ మాత్రమే మన జీవితంలో, మన సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతాయి మాస్టర్స్. ప్రతిదీ కూడా మనం 5 జన్మల మెమరీని తీసుకొని మన సబ్ కాన్షియస్ మైండ్ వస్తుంది అని చెప్తారు. కాబట్టి మనం
మన జీవిత అనుభవాలన్నీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉన్నాయి, మన ఆత్మలో రికార్డ్ చేయబడి ఉన్నాయి అన్నమాట. మీ యావత్ జీవిత అనుక్రమంలో ఏ రోజు లేనంత మహోన్నతంగా ప్రస్తుతపు మీ ఉనికి ఉంటుంది కాబట్టి అత్యంత మహోన్నత వివేక ప్రజ్ఞలే వర్తమానంలో మీలో ఏర్పడి ఉన్నాయి కనుక. కాబట్టి అన్ని నీ జీవిత అనుభవాలే, నీ జీవితంలో ఏది జరుగుతున్న ప్రతిదీ కూడా నీ అనుభవాలే. మీరు ఆచరించిన సర్వ కర్మలను నేను ఆచరించాను. ఈ నేంది ఎక్కడో కూర్చొని ఏం చెప్తారులే అనుకుంటారా? లేదు, మీరు ఏమేమి చేశారో అన్ని నేను చేశా. మీరు ఎన్ని పొరపాట్లు చేశారో అన్ని పొరపాట్లు నేను చేశా. మీరు ఎన్ని తప్పులు చేశారో అన్ని తప్పులు నేనే చేశా. మీ అంతరంలో మీకు ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అన్ని అవలక్షణాలు నాలోనూ ఉన్నాయి. అవును కదా? ఆయన ఏం చేశారు? కత్తికి ఒక ఏటే, తల్లి చనిపోతుంది అని అనుకున్నప్పుడు దొంగతనం చేసుకొచ్చారు. ఆ తర్వాత వీళ్ళు అట్లేషన్లు పుట్టి పెట్టలేదని చెప్పి ఏం చేశారు? మరి తనకి దివ్య ఖడ్గం లభించిన తర్వాత కత్తి ఇట్ట అంటే చాలు ఒక మనిషి రెండుగా చీరిపోయేవాడంట. అట్ట కత్తి వేటికి ఒక మనిషిని చీరుకుంటూ పోయారు. మరి వాళ్ళ గోడౌన్లన్నీ ధ్వంసం చేశారు. మరి మీరు చేసినవన్నీ నేను చేస్తా. మీలో ఉన్న అవలక్షణాలన్నీ నాలోనూ ఉన్నాయి. కానీ నా లోపాలని బలహీనతను నేను గుర్తించకుండా ఉండిపోయి ఉంటే నా ఉనికి శక్తిని నేను ఇలా గ్రహించగలిగి ఉండేవాడిని కాను. నా లోపాలన్నీ నేను గ్రహించా, నా బలహీనతలన్నీ నేను గ్రహించి గుర్తుబట్టి వాటిని ఏం చేశాడు ఆయన? అలా గుర్తుపట్టాడు కాబట్టే తన యొక్క ఉనికిని, తన ఉనికిలో ఏం జరుగుతోందో అన్న విషయాన్ని గ్రహించగలిగారు. గ్రహించి ఏం చేశారు? నాలో నుంచి జారిపోతున్న జీవన జరి ఏదైతే ఉందో నేను దాన్ని దర్శించలేకపోయి ఉంటే జీవితాన్ని ప్రేమించగలిగేవాడినే కాదు. ఎప్పుడు ఆ కనిపించిన దైవం మీద నేను యుద్ధం చేస్తూ పోరాడుతూ మరి కనిపించిన వాళ్ళందరి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు రగిలిపోయే ఉండేవాడిని. నాలో ఉన్న ఆ జీవన జరిని, అలా జీవన జరి, ఆ జరి మన జీవిత జరి అంటే ఏంటో తెలుసా మీకు? జలపాతం పైనుంచి జాలువారుతున్న ఆ నీటి ధార ఎలా అయితే ఉందో నా జీవితం కూడా అటువంటి జీవాధార శక్తితో నిండి ఉంది కదా. నేను కనుక ఒక్కసారి యూటర్న్ తీసుకొని నాలో ఉన్న లోపాలని, నాలో ఉన్న బలహీనతల్ని నేను గమనించకపోయి ఉంటే, గ్రహించకుండా ఉండి ఉంటే నా జీవితంలో ఉన్నటువంటి ఈ జీవన జరిని నేను గుర్తించగలిగి ఉండేవాడినే కాదు. మరి ఎప్పుడైతే అలా నాలో ఉన్న జీవన జరిని నేను దర్శించానో, ప్రతి ఒక్కటి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని నేనే అని గ్రహించగలిగాను. అప్పుడు ఏం జరిగిందంట? నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. నా జీవితాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. పెచ్చురెల్లుతున్న మానవ క్రౌర్యాన్ని అనుభవించి వ్యధ చెంది ఏవగించుకోకుండా ఉండిపోయి ఉంటే సర్వుల్ని ప్రేమించి హక్కును చేర్చుకోగల మహాప్రేమ నాలో ఉద్భవించేదే కాదు. ఏంటి పెచ్చురెల్లుతున్న క్రౌర్యం అంటే? ఈయన్ని బాగా క్రూరత్వంతో హింసించారు కదా అట్లేషన్స్. అది ఎంతగా హింసించారంటే పెచ్చు మీరిపోయింది. అంటే అలివిగానంత, ఆయన భరించలేనంత విధంగా ఆయన ఒత్తారు, ఆయన హింసించారు, ఇంకా ఓర్చుకోలేనంతగా హింసించారు. ఆ విధంగా అంతగా నేను హింసించబడకపోయి ఉంటే, ఆ క్రూరత్వాన్ని నేను అనుభవించి వ్యధ చెంది ఏవగించుకోకుండా ఉండిపోయింటే, అలా ఏవగించుకోబట్టే నేను ఎక్కడున్నాడు ఈ దేవుడు అంటూ ఎతకతా పోయి ఎత్తి నాలోనే ఉన్న దేవుణ్ణి పట్టేసి. నిజంగా అలా జరిగి ఉండకపోతే, అట్లేషన్లు నన్ను హింసించి ఉండకపోతే, మా తల్లి చెల్లి చావుకి కారణం వాళ్ళు కాకుండా ఉండకపోయి ఉంటే, వాళ్ళని నేను ద్వేషించేవాడినా? వాళ్ళు నన్ను వాళ్ళు ఆ విధంగా నన్ను హింసించకపోయింది కాబట్టి, అలా నేను హింసింపబడ్డాను కాబట్టి వ్యధ చెందాను. ఆ తర్వాత నేను వాళ్ళని కూడా అదే విధంగా హింసించా. కానీ ఆ తర్వాత నుంచి నన్ను నేను ప్రేమించుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టానో వాళ్ళని కూడా ప్రేమించడం మొదలు పెట్టా. ఏవగించుకోకుండా ఉండడం మొదలు పెట్టా. అలా ఏవగించుకోకుండా ఉండి సర్వుల్ని ప్రేమించి హక్కును చేర్చుకోగల మహాప్రేమ
నాలో ఉద్భవించింది. వాళ్ళు అలా చేయడం వల్లనే నేనైతే ఇలా చేయకూడదు అనే నిర్ణయానికి నేను రాగలిగాను. అర్థమైందా మాస్టర్స్? ఎస్. మీరు ఎన్నో దుష్కర్మలను ఆచరించారు అని, ఎన్నో అవలక్షణాలతో చరించి ఉన్నారు అని, ఎంతో క్రౌర్యంగా ప్రవర్తించి ఉన్నారు అని, ఎంతో నికృష్టమైన అనుభవాలను పొంది ఉన్నారని అనుకుంటున్నా, పాఠాలు నేర్చుకోవడం కోసం ఆ అనుభవాలన్నింటినీ మీరే స్వయంగా సృష్టించుకున్నారు. అబ్బా, ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నాకే ఎందుకు ఈ విధమైన కష్టాలు, నాకే ఎందుకు అని ఎన్నో అవలక్షణాలతో ఉన్నాయి, ఎంతో క్రౌర్యంగా ప్రవర్తించున్నారు. ఆ విధంగా ఇంత నికృష్టమైన అనుభవాలు నాకే ఎందుకు అని బాధపడతాం మనం. కానీ అవన్నీ కూడా నీకు పాఠాలే అంటున్నారు ఆయన. మీరు స్వయంగా ఈ పాఠాలు నేర్చుకోవడం కోసం ఆ అనుభవాలన్నింటినీ కూడా నీకెవరో తెచ్చిపెట్టలేదు, మీరే సృష్టించుకున్నారు అని గ్రహించండి అంటున్నారు. ఆ జ్ఞానార్జన అనుభవాల్లో మీరు ఎంతటి వెదకు గురై ఉన్నా, ఎన్ని బాధలు పడి ఉన్నా, ఎన్ని సంక్షోభాల్లో కృంగిపోయినా, మీరు ఎంత భ్రష్టులైపోయినట్లు తీర్మానించి అనుకున్నా, ఎట్టకేలకు ఆ దుస్థితిలో నుంచి మిమ్మల్ని మీరే ఉద్ధరించుకున్నారు కదా. లాస్ట్ కి నువ్వు తెలుసుకున్నావు ఏమని, వీటన్నిటిలో కుంగిపోతున్నది ఒక మనిషి, నేను మనిషిని కాదు. ఎందుకు? నేను పంచభూతాలతో నిమిత్తమైన ఈ శరీరాన్ని మాత్రమే కాను, దీనికంటే కూడా అత్యున్నతమైన దానిని నేను కదా. అలా నువ్వు అర్థం చేసుకొని, నిన్ను నువ్వు తెలుసుకొని ఏం చేసుకున్నావట? నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నావు కదా, నిన్ను నువ్వే కదా ఉద్ధరించుకున్నావు అని చెప్తున్నారు. మీరు ఎంతటి ఆ జ్ఞానార్జన అనుభవాల్లో మీరు ఎంతటి వెదకు గురివై ఉన్నా, ఎన్ని బాధలు పడి ఉన్నా, ఎన్ని సంక్షోభాల్లో కుంగిపోయి ఉన్నా, మీరు ఎంత భ్రష్టులైపోయినట్లున్నా, మరి తీర్మానించి అనుకున్నా, ఎట్టకేలకు ఆ దుస్థితి నుంచి నిన్ను నువ్వే కదా ఉద్ధరించుకున్నావు. నేను ఇది కాదు, నేను దివ్య చైతన్యాన్ని, నేనే సార్వభౌమాధికారిని, నేను నాకేం కావాలో అన్నిటిని నేను సృష్టించుకోగలను. వాట్ ఐ వాంట్ ఐ గెట్, నాకేం కావాలో నేను సృష్టించుకోగలను. ఈ విధంగా మీ ఆత్మ సౌందర్యం సర్వస్వాన్ని గ్రహించి ప్రియంగా స్వీకరించడానికి సంసిద్ధంగా ఈ ప్రస్తుత వర్తమానంలో ఉద్యుక్తులై ఉంటూనే ఉన్నారు కదా. నౌ మూమెంట్ లోనే ఉండాలి, ప్రస్తుత వర్తమాన క్షణంలోనే మీరు ఉంటూ ఉన్నారు కదా. ఇదంతా మీరే నేర్చుకున్నారు, మీరే సృష్టించుకున్న ఆటలో మీరే ఆట ఆడి మీరే గెలిచారు. జీవితంలో ఓడిపోయామని, ఏ తప్పో చేశామని అనుకుంటున్న వాళ్ళు ఈ విషయాన్ని తదేకంగా ధ్యానించండి. ఇప్పుడు ధ్యానించండి మాస్టర్స్, అందరం కూడా కాంటంప్లేట్ అయిపోదాం. మాస్టర్ చెప్పారు ఈ విషయాల్ని ధ్యానించండి అని. ఏమని చెప్తున్నారు ఇంగ్లీష్ లో? 2 నిమిషాలు. You have been driven throughout eternity to evolve and expand life into creativity and to experience every manifestation of that creativity, from thought into light, into matter, into form, and back again into thought, from love and joy to envy, hate, and sorrow, and back again to joy. చక్కగా చూడండి. జన్మించిన తొలి క్షణం నుంచి మీరు మీ ప్రియ సోదరులు ఓ మహత్తర సాహస కృత్యానికి గాఢానుభూతితో ఆలోచన సర్వస్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నానికి, ఆలోచన తరువాత మరో ఆలోచనను గ్రహించే ఉద్యమానికి ఎంతో ఉత్సాహంతో మీరు ఉపక్రమించారు. మీ ఉనికి అది దైవంలో నుంచి, మీ కాంతి శరీరంలో నుంచి మీరు గ్రహిస్తున్న ఆలోచన స్వీకరణ వల్ల మీ అంతరంగంలో ఏర్పడే అనుభవ జ్ఞానానుభూతిని, దివ్యత్వంలోని ప్రతి ప్రత్యేక పరిధిని నిక్షిప్తం చేసి ఉంచుకోవడానికే మీ ఆత్మ సృష్టి జరిగింది. మీరు మీ ఉనికి నేనున్నాను ఇలా
ఇలా ఉన్నాను అంతే. ఈ ఉనికిలో నేను ఉండడమే ఒక గొప్ప దైవ కార్యం. కాబట్టి నా ఉనికి అది దైవంలో నుంచి మీ కాంతి మన కాంతి మీ అంటున్నారు ఇక్కడ రామ్తా మాస్టర్, మీరందరూ కూడా ఇలా అనుకోవాలి. నా ఉనికి అది దైవంలో నుంచి, నా కాంతి శరీరంలో నుంచి నేను గ్రహిస్తున్న ఆలోచన స్వీకరణ వల్ల నా అంతరంగంలో ఏర్పడే అనుభవ జ్ఞానానుభూతిని, దివ్యత్వంలోని ప్రతి ప్రత్యేక పరిధిని నిక్షిప్తం చేసుకొని ఉంచుకోవడానికే నా ఆత్మ సృష్టి జరిగింది అనుకోవాలి. మనం ప్రతి దానిని కూడా అనుభవించిన ప్రతి దానిని కూడా మన ఆత్మలో నిక్షిప్తం చేసుకోవడానికే మన ఆత్మ యొక్క సృష్టి జరిగింది. 4th seal లో ఇది ఏర్పడుతుంది. అర్థమైందా మాస్టర్స్? ఇక్కడ వరకు చెప్పండి ఎవరైనా. రైట్, అందరూ కాంటంప్లేట్ అయిపోండి మాస్టర్. నేను ఇక్కడ అదే ఇచ్చాడు ఇక్కడ, నేను నా ఉనికి అది నాదుడైన నాలోనే ఉన్న, నా అంతరంగంలోనే ఉన్న నా అధినాథునికి, నా అధి దైవానికి ఉనికి, నా అధినాథునికి, నాలోనే ఉన్న ఆ దైవానికి నా కాంతి శరీరంలో నుంచి నేను గ్రహిస్తున్న ఆలోచన స్వీకరణ వల్ల నా అంతరంగంలో ఏర్పడే అనుభవ జ్ఞానానుభూతిని, దివ్యత్వంలోని ప్రతి ప్రత్యేక పరిధిని నిక్షిప్తం చేసుకోవడానికే నా ఆత్మ సృష్టి జరిగింది. నేను స్వీకరించి అనుభూతి చెందుతున్న ప్రతి ఆలోచనలో ఓ సంపూర్ణ ఆత్మానుభూతి అనుభవ ప్రజ్ఞ నాలో ఏర్పడకపోతే మరింత బలవంతం. ఆలోచనలో ఉన్న సమస్త అంశాల సమగ్ర అవగాహన కోసమే, అనుభవైక యోగ్యమైన ఆ సంపూర్ణ అనుభవ సుకృతం దర్శనం కోసమే, ఓ పరిపూర్ణ జీవితానుభవ సౌభాగ్యం కోసమే. ఎస్, I know I am divine consciousness realized. నాకు తెలుసు. I am divine consciousness. I am filled with the love of God. I am my deeper mind. I am the power of God. I am God. I have always been fabulous wealth and joy. I have always been fabulous wealth and joy. I have always been fabulous wealth and joy. I have always been radiant health and joy. I have always been radiant health and joy. I have always been radiant health and joy. Yes, I know I am genius. Yes, I know I am. I surrender to my soul journey and destiny. నేను నా తండ్రి యొక్క ఆజ్ఞానుసారం I surrender unto my soul journey and destiny. So be it. Amen.
సో ఈ సెషన్ ఏంటంటే మళ్ళీ రేపు కాదు 6వ తేదీ